నమస్తే సార్. నమస్కారం అండి. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు శశిరేఖ సాంగ్ మీకు ఎట్లా అనిపించింది? ఓ ప్రసాద్ అన్నదా చిరంజీవి గారిని చూస్తే ఈర్స్ వచ్చేస్తుంది, కడుపు మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే మేమే ముసలోళ్ళగా అయిపోయాం. అన్నయ్య మాత్రం చాలా యంగ్గా 25 years కుర్రోడు ఏ రకంగా ఉంటాడో ఆ టైప్లో చాలా అందంగా యంగ్గా చాలా స్మైల్గా ఎక్కడా కూడా అదే ఇతను ఈ వయసోడా అని చెప్పి అనిపించుకోకుండా అద్భుతంగా కనపడుతున్నాడు. కెమెరా చాలా చాలా క్వాలిటీగా ఉంది. మరి కావాలని చేశారా లేకపోతే అన్నయ్య అలా ఉన్నాడా? చాలామంది అంటున్నారు షూటింగ్లో చేసిన వాళ్ళు అన్నయ్య చాలా యంగ్గా కనపడుతున్నారు, చాలా స్మార్ట్గా చాలా చక్కగా 6 pack ఉన్న 25 years కురోళ్ళ కనపడుతున్నాడు అంటే ఆశ్చర్యపోతున్నాం. ఆ రకంగానే ఈర్స్ కూడా పడుతున్నాం. సార్ మరి ఆ సాంగ్ విషయానికి వస్తే ఎక్కడో కాపీ కొట్టానని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది మనస్తత్వం బాగాలేదు కొంతమందికి. ఎందుకంటే నీచుల్లా తయారైపోయారు. ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ ఈ పెద్ద యాక్టర్లో మనకి గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరి మీద కూడా ఇలా ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అలాగే మన ప్రభాస్ గారిని వీళ్ళందరినీ ట్రోల్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకు పని లేదు వాళ్ళకి, ఏ పని పాటు లేకుండా ఇస్తున్నారు. లేకపోతే ఎక్కడ కాపీ కొట్టిందండి మనం ఎంతమంది చూసాం కదా, చాలా సంవత్సరాల సినిమాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడో కూడా రాగం కలితే రాగాలు కొన్ని అనేక రకాల రాగాలు శృతులు ఉంటాయి. అవి ఎక్కడో చూసినట్టు ఎక్కడో విన్నట్టు ఉందంటే సూపర్ హిట్ సాంగ్ అని అర్థం అన్నమాట. ఏమండి చిరంజీవి గారు, మీ వయసు 25 ఏళ్ళ 70 ఏళ్ళండి? బాబా అసలు ఏమున్నారండి అసలు. మీ అబ్బాయి రామ్ చరణ్ కంటే కూడా మీరే చాలా యంగ్గా ఉన్నారు. రేపు మీ అబ్బాయి గారికి పుట్టబోయే 2 అబ్బాయిలకి పోటీగా వస్తారా ఏంటండి మీరు? వాళ్ళు హీరోలుగా వస్తుండంటే వాళ్ళకి హీరోగా పోటీగా వచ్చేటట్టున్నారుగా మీరు. చాలా బాగుంది, సాంగ్ బాగుంది, మీ పర్ఫార్మెన్స్ బాగుంది. మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేంతటి వాళ్ళం కాదు, కానీ 70 ఏళ్ల వయసులో కూడా ఒక 20-25 ఏళ్ల యువకుడి లెక్క ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ స్టార్స్ యంగ్ హీరోలకి పోటీగా ధీటుగా వస్తున్నారు. మొన్న మీసాల పిల్ల అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది బాగుంది. తర్వాత ఇప్పుడు కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఇది కూడా చాలా బాగుంది. సినిమా కోసం వెయిటింగ్. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, రేపే ఉందా సంక్రాంతి లేకపోతే మాపే ఉందా సంక్రాంతి అనంత వెయిటింగ్లో ఉన్నాం. సంక్రాంతికి వస్తున్నారని ప్రస్తుతానికైతే మాత్రం సాంగ్ చాలా బాగుందండి. మేడం ఆ స్టెప్స్ కానీ లుక్స్ కానీ మరీ ఓవర్గా చూపించారు చిరంజీవి గారిని అని చెప్పేసి అంటున్నారు. అట్లనే అనిపించింది అసలు? ఏం లేదు, అతని ఏజ్కి తగ్గట్టు అతను వేశారు, ఏజ్కి మించి కూడా వేశారు. ఏంటంటే అతను 70 ఏళ్ల వయసులో అసలు అటువంటి స్టెప్స్ వేయటం చాలా కష్టం, కానీ అంత ఓవర్గా ఏమి లేవు, బాగున్నాయి స్టెప్స్ బాగున్నాయి. ఇంతకు ముందలా ఒక 30-35 ఏళ్ల క్రితం అయితే ఒళ్ళంతా ఎరగ తీసుకునేవాళ్ళు. అసలు ఇక్కడ ఒక గంతేస్తే అక్కడ ఎగిరేవాళ్ళు అట్ట. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ కదలకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కదలకుండా చక్కగా స్టెప్ బై స్టెప్గా బాగా వేస్తున్నారు అనమాట. నయనతార గారి కాంబినేషన్ ఎట్లా బాగుంది. ఇంతకు ముందు కూడా చేశారు కదా నయనతార గారితో, ఇంతకు ముందు కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక సినిమా చేశారు, సైరా నరసింహారెడ్డి చేశారు. తర్వాత ఇది చేస్తున్నారు, బాగుంది. అది హిట్ పేరు అయింది, ఇది కూడా హిట్ అవుతుంది. శశిరేఖ సాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది చరణ్ గారి గురించి. చరణ్ గారి అభిమానులు కుళ్ళుకుంటారేమో అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారిని చూస్తే ఇప్పుడు నాకంటే ఎంతైనా 5 to 10 years పెద్దవారు చిరంజీవి. నా పక్కన కనుక పొరపాటున నిలబడితే ఇప్పుడు ఆయన నన్ను అంకుల్ అంటారు. అలా ఉంది ఆ సాంగ్లో లుక్ సార్ది. పోనీ నాదంటే వదిలేయండి, అక్కడ రామ్ చరణ్ గారు ఆయన పక్కన నిలబడినా ఇప్పుడు అన్నెవరో తమ్ముడు ఎవరో అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఆ రకంగా ఉంది లుక్ సార్ది. అంతలా మెయింటైన్ చేయగలగాలంటే ఆయనకు ఒక్కడికే సాధ్యం అది. సార్ నయనతార గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఎట్లా అనిపించింది మీకు ఆ పడవలో? సూపర్ ఉందండి ఆ సాంగ్. ప్లస్ దాంట్లో నేను గమనించింది ఒకటి, గుర్రంతో వచ్చే సాంగ్ ఉందండి. అది చూస్తే శుభలేఖ రాసుకున్న మదిలో ఎప్పుడు రాధాగారితో ఉంది చూడండి, ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. సూపర్ ఉంది. ప్లస్ కేరళ అందాలను వాటితో పాటు నయనతార గారి అందాలను సాంగ్లో చాలా చక్కగా చూపిస్తున్నారండి. అదైతే క్లియర్గా అర్థమైంది. సాంగ్ సూపర్ హిట్ అండి. అది ఈ సాంగ్తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది. లిరికల్ చూస్తే చూడాలని సినిమాల పాట ఉంటుంది కదా, సేమ్ అట్లనే అనిపించింది కొద్దిగా. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు ఇంత స్మార్ట్గా ఉన్నారు. అసలు అంత ఏజ్ వచ్చినాక కూడా ఇంత స్మార్ట్గా ఇంకా అసలు మనం ఏమనుకున్నామండి, నాగార్జున గారే ఇంకా అనుకున్నాం. కానీ నాగార్జున గారి కన్నా ఇప్పుడు డబల్ రెట్టింపు అయిపోయింది చిరంజీవి గారు. ఇంత స్మార్ట్నెస్ చూస్తుంటే ఒక యూత్ ఐకాన్ లెక్క ఉన్నాడు అసలు.
అంత సోషల్ మీడియాలో ఎట్లా అంటే 70 years తాత 40 years పాప అనే విధంగా వీళ్ళిద్దరిని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ లుక్స్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు. సో మీకు అట్లా అనిపించిందా? అస్సలు అనిపించలేదండి. చిరంజీవి గారిని 70 ఏళ్ళ అంటే అసలు ఎవరు కూడా నమ్మరు, అంత మంచి యంగ్గా ఉన్నాడు. అదేవిధంగా ఏదైనా చూసినా వాళ్ళిద్దరు జంట కాంబినేషన్ కూడా సేమ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆయన అంత వయసులో కూడా అంత ఒక ఎనర్జిక్గా అసలు ఇంత ఆ డ్రెస్సింగ్ కానీ స్టైల్ కానీ అంత ఎనర్జీగా ఉన్నాడంటే చాలా అంటే చాలా గొప్ప విషయం అనుకోవాలి. చాలా బాగుంది ఆ సాంగ్స్ కూడా, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అన్నీ కూడా. లుక్ అయితే కూడా సూపర్ అబ్బాస్. శశిరేఖ సినిమా పాట, శశిరేఖ పాటలో చిరంజీవి గారిని చాలా జాగ్రత్తగా స్టెప్లు వేయించారు. ఇదివరకు అనిల్ రావుపూడి గారి సినిమాలు ఉన్నాయి కదా, సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ గారిని చెప్తారు, వాళ్ళ పిల్లోడు చెప్తాడు ఆల్రెడీ వయసు అయిపోయింది, పెద్ద కష్టపడకుండా 2 భుజాలు ఊపుకుంటూ 2 చేతులు ఇలా ఇలా అంటూ అటువంటి స్టెప్పులు మాత్రం చేస్తాడని. మరి చిరంజీవి గారికి కూడా వయసు అయిపోయిందేమో అని అనిపిస్తుంది ఈ పాట చూస్తుంటే. అసలు ఏమాత్రం కదలకుండా ఓన్లీ భుజాలు ఊపడం, కాళ్ళు ఊపడం తప్ప ఏం లేదు. మరి చిరంజీవి వంటి నటుడితో అటువంటి డాన్స్ వేయించడం అనేది కూడా అభిమానులకు చాలా నిరాశ కలిగించింది. ఆ ఏజ్కి తగ్గట్టు ఇప్పుడు మరీ మించి వేస్తే కూడా ఓవర్గా చేయించారనే విధంగా కూడా ట్రోల్ చేస్తారు కదా. సో ఆయన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్కి తగ్గట్టు చేయించారని చెప్పేసి చిరంజీవి చేయగలుగుతారండి. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఇవాళ స్టార్ట్ చేసింది కాదు కదా, వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి అనేక దశాబ్దాల నుంచి ఉన్నారు వాళ్ళు. అంటే ఆ స్టామినా ఉన్నా కూడా వీళ్ళు యూజ్ చేయగలుగుతారు. స్టామినా ఉన్న చిరంజీవి గారిని సరిగా యూజ్ చేసుకోలేదు అనిపిస్తుంది. నయనతార ఏంటంటే మరి నయనతార గారు, చిరంజీవి గారు మరి నయనతార మధ్య ఏదో ఉంది అని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు నయనతార గారినే ఎందుకు సినిమాలో తీసుకోవాలని పట్టుబడుతున్నారో అర్థం కావట్లేదు. దీనికి కారణం ఉంది చూడండి, ఇప్పుడు సైరా సినిమాలో నటించింది నయనతార, అప్పటి నుంచి కూడా చిరంజీవిని పట్టుకుంది నయనతార. ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సినిమాలో వాస్తవానికి నయనతార కాదండి ఫస్ట్ హీరోయిన్, కానీ చిరంజీవి గారే పట్టుబట్టి నయనతార ఉండాలి హీరోయిన్ అని చెప్పేసి ఆమెని తీసుకున్నారు. ఎందుకంటే ఆమె కూడా మిడిల్ ఏజ్ది కదా, మిడిల్ ఏజ్ దాటి ఏజ్ ఎఫెక్ట్, అదే ఏజ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఏమైనా చిరంజీవి గారు నయనతార మధ్య ఏదో ఉంది అన్నమాట వాస్తవము. కెమిస్ట్రీ ఉంది, నయనతార చిరంజీవి మధ్య కెమిస్ట్రీ ఉంది. ఎందుకంటే చిరంజీవి గారే ప్రత్యేకంగా నయనతారని తీసుకోండి అని సజెషన్ ఇచ్చి మరీ తీసుకున్నారట. మీసాల పిల్ల పాట ఉదిత్ నారాయణ గారు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వ్యక్తి అనమాట, భీమ్స్ తెలంగాణ వ్యక్తి. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మేమందరం కూడాను దానికి రీల్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు శశిరేఖ అనే పాటని మ్యూజిక్ డైరెక్టర్ పాడిండంట, భీమ్సే. బాగుంది నిజంగా. ఈ ఏజ్లో కూడాను, ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారు 70+ ఆయనకి. ఈ ఏజ్లో అంత రొమాంటిక్గా డ్యాన్స్లు వేసే హీరో అంటే నిజంగా ప్రపంచ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అని అనుకుంటాము. అలాగే చిరంజీవికి పోటీగా నయనతార కూడాను ఒక లేడీ సూపర్ స్టార్. నాకు తెలిసి చిరంజీవికి పోటీ ఇచ్చిన హీరోయిన్లు అంటే ఆ రోజుల్లో ఒక శ్రీదేవి, విజయశాంతి వీళ్ళు ఇచ్చేవారు, వీళ్ళంతా ఇచ్చేవారు. సో ఈమె కూడా వాళ్ళలాగానే ఒక లేడీ సూపర్ స్టార్ అనమాట, ఒక అనుష్క శెట్టి లాగా. మీడియాలో 70 years తాత 45 years పాప అనే విధంగా ఒక ట్రోలింగ్ జరుగుతుంది, దానికి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియా అసలు పుట్టిందే ట్రోలింగ్స్ కోసం అనుకుంటున్నాను. ఎవరిని వదలరు, ఒక నరేంద్ర మోడీ గారిని వదలరు, పవన్ కళ్యాణ్ గారిని వదలరు, ఒక చంద్రబాబు నాయుడు గారిని వదలరు, ఒక రేవంత్ రెడ్డి గారిని వదలరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. అవన్నీ పట్టించుకోకూడదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు, ట్రోలింగ్ చేసే వాళ్ళు మెంటల్లీ ఇల్ పీపుల్ అని నేను అనుకుంటాను. సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా రొమాంటిక్గా ఉంది. అసలు ఇద్దరు చాలా గ్లామరస్గా ఉన్నారు. నయనతారకి 40, చిరంజీవి గారికి 70 అంటే అసలు ఎవరు నమ్మరు. 30-30లా ఉన్నారు ఇద్దరు కూడాను. అంత బాగా తీశారు అనిల్ రావుపూడి గారు. శశిరేఖ అసలు అదిరిపోయింది బ్రో. అసలు ఏదో మొన్న వచ్చింది లవ్ బర్డ్ ఏదో సినిమా వచ్చింది, దాంట్లో కాపీ కొట్టారు అంటున్నారు, కానీ కాపీ ఏం లేదు అక్కడ. అది ఒక్క పదం అనేది ఒక్కటే ఉంది. సో మిగతాదంతా వేరు వేరు, అదంతా సేమ్ కాదు. ఆ ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే ఎంతసేపు చిరంజీవి మీద పడి ఏడుస్తారు. ఎందుకురా ఎప్పుడు ఆ చిరంజీవి మీద పడి ఏడుస్తారు? ఈ వయసులో కూడా మన కోసం ఏదో చిన్న సినిమా చేసి మన అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేయడానికే కదా వాళ్ళు ఆ సినిమాలు చేసేది. లుక్స్ కానీ అయినా స్టెప్స్ చేసే విధానం కానీ ఏమైనా ఓవర్గా అనిపించిందా మీకు? ఓవర్ అనేది ఈ వయసులో ఆ రకంగా ఎటువంటి ఇప్పుడున్న జనరేషన్ 90s హీరోలు ఎవరో వేయలేరు అంత విధంగా. సో ఆయనకే సాధ్యం అది. మరి నయనతార చిరంజీవి గారి ఆ కాంబినేషన్ ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ లో పడవల మీద రావడం, అలా కెమిస్ట్రీ బాగుంది, కెమిస్ట్రీ అదిరిపోయింది. కాకపోతే సాంగ్ యాడ్ చేశారు చూడు ఆరెంజ్ సినిమాలోది, ఆ బస్సులో పోయే సాంగ్
అదైతే సూపర్ అనిపించింది నాకు. సో నేను ఈ సాంగ్ మర్చిపోయి ఆ సాంగ్ ఏంటన్నా. ఆ రెండు విషయాల్లో కామన్ పాయింట్ అంటే ఎక్కువ రిస్క్ చేయకుండా సింపుల్ ఆయన బాడీ మూమెంట్ను ఒక జిమ్నాస్టిక్గా సింపుల్ డిఫరెంట్గా ఊహించుకుంటూ ఎక్కువ పెయిన్ స్ట్రగుల్ చేసుకోకుండా అంటే ఉన్నంత మరీ ఓవర్గా ఎక్కువ అదిరిపడేలా స్టేజ్లు దద్దరిల్లకుండా రెండు సేమ్ ఉన్నాయి. నాకు రెండు డిఫరెంట్గా బాగా అనిపించింది. అంటే పెద్ద డ్యాన్స్ అయితే మరి స్టేజ్ దద్దరిలా ఓవర్గా అనిపించట్లేదు, సింపుల్గా మెలోడీ సాంగ్ మా హార్ట్కి టచ్ చేయాలా అంత బాగుండేలా బాగా తీస్తారు. ఇంకోటి నయనతార గారు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు సీనియర్ యాక్టర్స్, అంతకుముందు మీడియా ముందుకు వచ్చేది కాదు, ప్రమోషన్కి వచ్చి ఈసారి నయనతార మూవీ టీంని ప్రమోషన్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరి కెమిస్ట్రీ అయితే చాలా బాగా పండింది. ముందుగా మీసాల పిల్ల సాంగ్ వచ్చినప్పుడు కూడా ఇదేంటి లిరిక్స్ ఇట్లా ఉన్నాయని రకరకాల ట్రోల్ చేశారు. ఇప్పుడు కూడా ఇది కాపీ ట్యూన్ అని చెప్పేసి పాత ట్యూన్ అని చెప్పేసి ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ మూవీ అయినా ఇప్పుడు ఎన్ని మూవీస్ అని చూస్తారు, ఎక్కడో ఒక్కొక్క సాంగ్ ఏదో ఒక పాయింట్ ఉంటుంది, దాని మొత్తం సాంగ్కి కంపేర్ చేయలేము. ఏదో ఒక పాయింట్ అలా కనెక్ట్ అయి ఉంటుంది. అన్నీ మొత్తం టోటల్ సాంగ్కి కంపేర్ చేయలేము. ఎక్కడ కాపీ ఉన్నా మొత్తం అయితే కాపీ ఉండదు. మరీ అంత సొంతంగా అంటే వాళ్ళు ఏదో దేవుడు అయినట్టు ఉండాలి. మరీ సొంతంగా చేయాలంటే లేదు లుకింగ్ అయితే చాలా ఆయన ఏజ్కి తగ్గట్టు, ఇంకా ఆల్మోస్ట్ ఆయన ఏజ్డ్ అని మామూలుగా అందరికీ తెలుసు కదా, ఆయన ఆ ఏజ్డ్ తగ్గట్టు మరీ యంగ్గా అన్నట్టు చూపెట్టట్లేదు, ఎక్కువ ఏజ్ అయినట్టే చూపెడుతున్నారు. సూపర్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన 60+ కూడా ఒక యంగ్ లుక్లో ఒక యంగ్ మ్యాన్కి కావాల్సిన ఎనర్జీ ఎంత ఉందో అంత చిరంజీవి గారు ఆ గ్లామరు ఆ గ్రేసు చూస్తుంటే ఒక కొత్త చిరంజీవిని చూసినట్టుగా ఉంది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి, అతని నుంచి చాలా సినిమాలు మనము చూసాము, అద్భుతమైన విజయాలు చూసాము. లాస్ట్ 1-2 సినిమాలు డిసప్పాయింట్ అయినా ఆయన సినిమాలు చూడడానికే వెళ్తున్నారు. ఇప్పుడైతే 2 సాంగ్స్ అయితే మీసాల పిల్ల అయితే అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు శశిరేఖ సాంగ్ కూడా అల్టిమేట్ యంగ్ లుక్తో ఆ డ్రెస్సింగ్ స్టైలు ఆ లొకేషన్స్ చూస్తే అల్టిమేట్గా ఉన్నాయి. చిరంజీవి గారిని ఒక కొత్త రూపంలో చూడబోతున్నాము, ఒక యంగ్ చిరంజీవిని చూడబోతున్నాం. చూపించడం అనేది మరీ ఓవర్గా అయిపోయింది కదా అని చెప్పేసి కొంతమంది రోల్ చేస్తున్నారు. మరి అంత ఓవర్గా అనిపిస్తుంది? లేదు, ఓవర్ ఏం కాదు. ఆయన హార్డ్ వర్క్ చేశారు, జిమ్ వర్క్ చేశారు. సో అది ఇంపార్టెంట్. సో ఆయన ఎలా చేసినా కూడా ఆడియన్స్కి లైక్ అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు తండాలుగా వెళ్తారు. ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఒక మెగాస్టార్, ఎప్పటికీ మెగాస్టార్. అంతే. నయనతార గారి కాంబినేషన్ ఎట్లా అనిపించింది? కొంతమంది 70 years తాత 40 years పాప అనే విధంగా కూడా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కెమిస్ట్రీ ఎట్లా? ఇట్స్ నాట్ గుడ్ బ్రదర్. ఇట్స్ ఏ సినిమాలో ఏజ్ ఫ్యాక్టర్ ఉండదు, ఎవరైనా చేయొచ్చు. అది కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో 2-3 మూవీస్ కూడా వచ్చాయి, బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో వాళ్ళిద్దరికి లేని బాధ మనకెందుకు? ఇంకోటి చెప్పాలంటే చిరంజీవి గారిని అలా కామెంట్ చేయడం దట్ ఈజ్ మన మీద మనమే రాయిస్తున్నట్టుగా. సో చిరంజీవి గారి నుంచి మనము డ్యాన్స్ని, ఆ డైలాగ్స్ని, ఆ యాక్టింగ్ని ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళు వేస్ట్ ఫిలోస్ కిందే లెక్కేయాలి. ఐ లైక్ చిరంజీవి. ఐ వాంట్ టు సీ ద మెగాస్టార్ లైక్ యంగ్ మ్యాన్.